వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ కి ఫలితాలు ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి. వార్ వన్ సైడ్ కాదు, ద్విముఖ పోటీ టగ్ ఆఫ్ వార్ అయ్యేటట్టుగా కనపడుతోంది. కొన్ని స్థానాలు దాదాపు 10 స్థానాల్లో 1000 లోపు ఓటు తేడా ఉన్నట్టుగా కనపడుతుంది బీజేపీకి, ఆప్కి. అలాగే 14 స్థానాల్లో కేవలం 3000 ఓట్ల తేడాతో ఉన్నటువంటి పరిస్థితి. సుమారుగా 20 నుంచి 25 స్థానాలు ఫలితాలు తారుమారయ్యే అవకాశం కనపడుతుంది. ప్రతి 10-15 నిమిషాలకి ఆప్ లీడ్ స్థానాలు పెరుగుతూ ఉండడం, బీజేపీ తగ్గుతూ ఉండడం, మరికొద్దిసేపట్లో బీజేపీ పెరుగుతూ ఉండడం, ఆప్కి తగ్గుతూ ఉండడం, 10 అంతలోపు స్థానాలకు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం గెలుపు ఎవరి ఖాతాలోకి వెళుతుందనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్ చూసినట్లయితే 42 స్థానాల్లో బీజేపీ లీడ్లో కొనసాగుతుంది. 28 స్థానాల్లో ఆప్ లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తాం. ఏదేమైనా కూడా మొదటి నుంచి కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక నెంబర్ అటు ఇటు తేడా అవుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. రైట్, ప్రముఖ విశ్లేషకులు నాగేశ్వర్ గారు జాయిన్ అవుతూ ఉన్నారు దీని మీద విశ్లేషించడానికి. నాగేశ్వర్ గారు, వెల్కమ్ సార్. చెప్పండి సార్. సింగిల్ డిజిట్ నుంచి బీజేపీ ఈరోజు డబుల్ డిజిట్కి వచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే ఆప్ మరీ అంత వర్స్ట్ కేసులో కనపడడం లేదు. అంటే ఉదయం నుంచి చూస్తూ ఉంటే ఫలితాలు 15 నిమిషాలకు ఒక అరగంటకి తారుమారు అవుతున్నటువంటి పరిస్థితి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? సోఫార్ ఇప్పటివరకు ఎట్లా ఉందనుకుంటున్నారు ఇప్పుడు? అంటే ఒకటి ఫస్ట్ అబ్జర్వేషను, ఈ కౌంటింగ్ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి చాలా వోలటైల్గా, అంటే స్టాక్ మార్కెట్ తరహాలో అటు ఇటు జరుగుతున్నాయి. సో అందువల్ల ఇంకా ఆప్ ఈయన మనం మాట్లాడే సమయానికి దే హావ్ నాట్ గివెన్ అప్. సాధారణంగా ఎన్నికల్లో ఫలితాలు వస్తుంటేనే మధ్యలో దే కన్సీడ్ ద డిఫీట్, కానీ ఆప్ ఇంకా డిఫీట్ కన్సీడ్ చేయడం లేదు. ఎందుకంటే చాలా వొలటైల్గా ఉంది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, అతీషి, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు పోటీ చేసిన సీట్లలో కూడా ఒకసారి ఒకసారి వెనక్కిపోతున్నారు, ఒకసారి ముందుకు వస్తున్నారు. అందువల్ల ఈ కనీసం ఒక 15 సీట్స్ అయినా చాలా నారో మార్జిన్తో అటు ఇటు 10 to 20 సీట్స్ అటు ఇటు అయ్యేటువంటి రీతిలో మార్నింగ్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. కానీ ఈ వొలటాలిటీలో ఒక కన్సిస్టెన్సీ అయితే కనబడుతుంది. అంటే వొలటాలిటీ ఉన్న మాట నిజం, కానీ అదే వొలటాలిటీలో ఉన్న కన్సిస్టెన్సీ అంటే ఇది బహుశా ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మారని కన్సిస్టెన్సీ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రలో 2015లో 2020లో సాధించిన విజయంతో పోలిస్తే బాగా దెబ్బతినబోతోంది. ఇందులో ఎవరికీ డిస్ప్యూట్ లేదు, బహుశా ఆప్ కూడా డిస్ప్యూట్ ఉండదు. 2015లో 67 సీట్స్ గెలుచుకున్నారు, 2020లో 62 సీట్స్ గెలుచుకున్నారు. ఈసారి క్లియర్గా భారీగా తగ్గుతున్నాయి. దానికి ఉదాహరణ ఏంటంటే కేజ్రీవాల్, అతీషి, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు కూడా గెలవడానికి స్ట్రగుల్ అవుతున్నారంటే ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ఎంతటి వ్యతిరేకత వ్యక్తం చేశారో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మూడవ అబ్జర్వేషను, భారతీయ జనతా పార్టీ 50 దాటుతుంది, 60 దాటుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు పీపుల్స్ పల్స్ లాంటి సంస్థలు 51 to 60 సీట్స్ వస్తాయి అని కూడా ఇచ్చారు. హైయెస్ట్గా పోల్స్టర్స్ ఇచ్చింది 60 వరకు కూడా ఇచ్చారు. కానీ ఆ వాతావరణం అయితే కనబడతలేదు. ఆప్ ఓడిపోయినా కూడా ఒకవేళ ఇట్ హాస్ గివెన్ ఎ వెరీ బిగ్ ఫైట్. ఏదో కంప్లీట్గా డెసిమేషన్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయిన రీతిలో ఓడిపోకపోవచ్చు. సీట్లు ఎన్ని కోల్పోయినా ఓటు మార్జిన్ మాత్రం చాలా మైన్యూట్ డిఫరెన్సెస్తో, అంటే భారీగా వార్ వన్ సైడ్ కాదు అనేది మాత్రం నిజంగా కరెక్ట్. వార్లో ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడినా వార్ వన్ సైడ్ అయితే కాదు. సో అందువల్ల ఆ మేరకు 2025లో క్లియర్గా అరవింద్ కేజ్రీవాల్ పట్ల, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల అసంతృప్తి, వ్యతిరేకత మాత్రం క్లియర్గా వ్యక్తమైంది. అంటే దీన్ని బట్టి బీజేపీకి పాజిటివ్ ఓటు ఎంత ఉంది అనేది ఒకటి, ఆప్ పట్ల నెగటివ్ ఓటు వల్ల బీజేపీ లాభపడుతుంది అనేది కూడా క్లియర్. ఇక దీంతో పాటు ఇతర అనేక ఫ్యాక్టర్స్, అంటే కాంగ్రెస్ ఫ్యాక్టరు, ఎంఐఎం ఫ్యాక్టరు, ఇలా పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తాయి.